ఎలా ఉంది రాకాస? ఒకటే చెప్తున్నా, ఆకాశ్ ప్రొడ్యూసర్ గారు నియర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. అంత బాగా తీసిన కథ కూడా, సినిమా కూడా ఆమె సెలెక్ట్ చేసుకోవడం కానీ అంత బాగా తీపించిన సినిమా డైరెక్టర్ తోటి చాలా బాగుంది. ఒక కొత్తగా ఒక డిఫరెంట్ గా తీసిండ్రు సినిమా. మాత్రం ఇది ఒక హైలైట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే సస్పెన్స్ థ్రిల్లింగ్, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్. అప్పట్లో గతంలో రాక్షసులు మనం ఎంత ఎంజాయ్ చేసినాము, మా బొల్లెం కూడా సాయిది, ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం మనము. అంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా బాగుంది, కొత్తగా తీసారు. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే నియాయకర ఒక నాగిని డాన్స్ ఉంటుంది, అంటే డాన్స్ మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంత బాగుంది, ఒక కొత్తగా తీసిరు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్. అంటే మనం గతంలో తీసుకున్న కంటే ఈ సినిమా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. హీరో గారు నెక్స్ట్ లెవెల్, ఆ క్యారెక్టర్ తగ్గట్టు హీరో గారు చాలా కష్టపడ్డాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న, డైరెక్షన్ మాత్రం అద్దరు కొట్టేసారు. ఎందుకంటే ఈ సినిమా కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి ఫ్రైడే రిలీజ్ అయ్యింది, మంచి సినిమా రిలీజ్ అయింది. ఇది ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలని, నియర్ మంచిగా ఇంకా కలెక్షన్ మూత మోగిపోవాలి. అంటే అమ్మాయిలు డైరెక్షన్ అనేది మన ఇండస్ట్రీలో చాలా తక్కువగా, ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తాయి. మళ్ళీ ఇంకొక అమ్మాయి మంచి డైరెక్టర్ వచ్చింది అనుకోవచ్చా ఇండస్ట్రీకి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. అదొక ఒక లేడీస్ డైరెక్షన్ చేసిందంటే మామూలు మాట కాదు. ఎందుకంటే మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలి. అలాంటి ఎంకరేజ్ చేయాలి. లేడీస్ చేసిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి మనం. ఎందుకంటే సమాజానికి మనకు కావాల్సింది అలాంటి వాళ్ళు తీసిరంటే మనం చాలా గొప్పగా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ కావచ్చు. ప్రతి పిల్లలు, ప్రతి లేడీస్ ఇట్లా ప్రతి ఒక సినిమాని కాదు, ప్రతి దాంట్లో కూడా లేడీస్ ఏదైనా ముందుకు వచ్చి స్వయం కిషోర్ చేసినాక మనం ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమాని కాదు, ప్రతిదీ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు, ఇంకా మంచిగా చాలా గొప్ప వాళ్ళు అవుతారు.